అలోపతిలో సరైన ట్రీట్మెంట్ ఉందంటారు దీని గురించి. సో ఇక్కడ డిసడ్వాంటేజెస్ ఏంటి అలోపతి ట్రీట్మెంట్లో? బేసిక్గా వీళ్ళు మెలాస్మాని కంప్లీట్గా క్యూర్ చేయలేరు అనమాట, టెంపరీ రిలీఫే ఇస్తారు. ఆ రిలీఫ్ కూడా ఎలా ఇస్తారు మీకు? డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి. ఫస్ట్ వీళ్ళు ఏం చేసేస్తారంటే స్టెరాయిడ్స్ యూజ్ చేస్తారు. స్టెరాయిడ్స్ యూజ్ చేసి ఏంటి, ఈ మెలనోసైట్స్ యాక్టివిటీ టెంపరీగా తగ్గుతుంది. కాకపోతే స్టెరాయిడ్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మెయిన్గా స్టెరాయిడ్స్ వల్ల ఉన్న సైడ్ ఎఫెక్ట్ ఏంటి, మీ ఇమ్యూనిటీ పడిపోవడం, లేకపోతే స్టమక్ ప్రాబ్లమ్స్ అంటే డిస్పెప్సియా కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవి మెయిన్. దీంతో పాటు ఏమవుతుందంటే రీబౌండ్ అంటాం అనమాట. ఒక్కసారి మీరు స్టెరాయిడ్స్ కానీ ఆపేస్తే స్టార్ట్ చేసి ఇంకా ఎక్కువ ముందు ఎంత డార్క్ ఉందో అంతకంటే ఎక్కువ ప్లేస్లో డార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో స్టెరాయిడ్స్ అనేవి మంచివి కాదు. దీంతో పాటు వీళ్ళు నెక్స్ట్ చేసేది ఏంటంటే లేజర్ అబలేషన్ ఆఫ్ స్కిన్ అంటారు. లేజర్ అబలేషన్ ఆఫ్ స్కిన్లో ఏం చేస్తారంటే ఒక సన్న లేజర్ తీసుకొని స్కిన్ను కాలుస్తారనమాట, అంటే స్లైట్గా అప్పర్ లేయర్స్. సో మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, బేసిక్గా ఇది అప్పర్ లేయర్స్లో ఉన్న ప్రాబ్లం కాదు, డీపర్ లేయర్స్లో ఉన్న ప్రాబ్లం. సో వీళ్ళు లేజర్ అబలేషన్స్ అప్పర్ సెల్స్ని మాత్రం తీసేస్తారు. అప్పర్ సెల్స్లో తీసేసినప్పుడు ఏమవుతుందంటే టెంపరీగా మీకు రిలీఫ్ వస్తుంది. తర్వాత ఈ లేజర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీబౌండ్ అంటే పాత దానికంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ లేజర్తో స్కిన్ను కాలుస్తారో స్కిన్ పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళు చేసేది ఏంటంటే కెమికల్ పీల్స్ వాడతారనమాట. కెమికల్ పీల్స్ కూడా అంటే ఏంటి, సో మీకు ఒక లేయర్ అప్లై చేస్తారు, దాన్ని తీసేస్తారనమాట. తీసేసినప్పుడు దానికి అంటుకొని సూపర్ఫిషియల్ సెల్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇది సూపర్ఫిషియల్ లేయర్స్లో ఉన్న ప్రాబ్లం కాదు, డీప్ లేయర్స్లో ఉన్న ప్రాబ్లం. ఎప్పుడైతే మీరు సూపర్ఫిషియల్ లేయర్స్ని తీసేస్తారో టెంపరీగా మీకు కొంచెం రిలీఫ్ అన్నట్లు కనిపిస్తుంది. మళ్ళీ ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ విగర్తో, ఇంకా ఎక్కువ డార్క్నెస్తో, సో లోపల ఇంకా ఎక్కువ మెలనోసైట్స్ అనేవి వస్తాయన్నమాట. దీంతో పాటు కొన్ని కెమికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళేంటి హైడ్రోక్వినోన్ యూజ్ చేస్తారు. హైడ్రోక్వినోన్ అనేది బేసిక్గా ఈ మెలనోసైట్స్ యాక్టివిటీని తగ్గిస్తుంది. కాకపోతే దీంతో ప్రాబ్లం ఏంటంటే 6 months కంటే ఎక్కువ వాడలేం. సో మీరు అలోపతి డాక్టర్కి వెళ్తారు, ఈ మెడిసిన్ ఇచ్చిన వెంటనే మీకు మంచి రిలీఫ్ వస్తుంది. సో మీరు బాగా తగ్గిపోయింది అనుకుంటారు. 6 months తర్వాత మళ్ళీ వస్తుంది. 6 months తర్వాత మళ్ళీ వస్తే ప్రాబ్లం ఏంటంటే ఈ మెడిసిన్ని 6 months కంటే ఎక్కువ యూస్ చేయకూడదు. ఎప్పుడైతే 6 months కంటే ఎక్కువ యూస్ చేస్తారో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇది ఒక్కొక్కసారి రేర్గా క్యాన్సర్గా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకు ఈ మెడిసిన్ కూడా మంచిది కాదు. TXA అని ఇంకో మెడిసిన్ ఉంటుంది. ఈ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే బాడీలో క్లాట్స్, ఇంక వేరే దగ్గర క్లాట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఫైనల్గా అలోపతిలో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. ట్రీట్మెంట్ ఉన్నా కూడా ఫుల్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఒక్కసారి ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం స్టాప్ చేసిన వెంటనే మళ్ళీ రావడం అనేది మొదలు పెడుతుంది. దీంతో పాటు మైక్రో నీడ్లింగ్ అని ఇంకో టెక్నిక్ ఉంటుంది అనమాట. దీంట్లో ఏం చేస్తారంటే చిన్న సూది తీసుకొని వీళ్ళు ఫేస్ పైన ప్రిక్ చేస్తారనమాట. ప్రిక్ చేసినప్పుడు టెంపరీగా కొంచెం ఆ మెలాస్మా సిమ్టమ్స్ తగ్గుతాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ వస్తాయి అనమాట. ఎప్పుడైతే స్కిన్ పైన ప్రిక్ చేస్తారో అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ యాంటీబయాటిక్స్ వాడాలి. సో ఏ డైరెక్షన్లో తీసుకున్నా అలోపతి అనేది ఫుల్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఇట్ ఈస్ నాట్ గుడ్.